వాళ్ళకి చెప్పాలండి ఐమాక్స్ వాళ్ళకి. సినిమా పరంగా అయితే అన్ని ఉన్నాయి భయ సినిమాలు అయితే. నీకు బోర్ అనేది ఏం కొట్టవు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుండే. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు భయ. కానీ మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని. డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు. సింగిల్ క్యారెక్టరే. డాగ్ మహారాజ్, సీతారాం ఆ 2 క్యారెక్టర్లే ఉన్నాయి. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నారు. అది రేటింగ్ అండి. రేటింగ్ గురించి సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్ అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎక్సలెంట్. అది మెయిన్ ఆ పాట గురించి చెప్పలేదు. ఇదిగో వాళ్ళు అయితే మీరు తప్పుకు చూస్తే తప్పుగానే అనిపిస్తుంది. సినిమా పరంగా చూస్తే అది తప్పులేదు. అది సినిమా పాట కావాల్సి వస్తుంది. పాట పెట్టారు అంతేగాని మీరు తప్పుగా ఊహించుకుంటే దాన్ని తప్పులేదు భయ. సినిమాని సినిమా లాగా చూస్తే అది సినిమానే. నువ్వు వేరే ఉద్దేశం చూస్తే అది ఏదైనా సెక్స్ లాగానే ఉంటుంది. ఉన్నట్టు చెప్తున్నాను అంతేగా భయ. మీరు తప్పుగా ఆలోచిస్తే తప్పే. కానీ పాటలో అలాంటి సన్నివేశాలు అయితే ఏం లేదు భయ. పాట కావాల్సిన సిచ్యువేషన్ కావాల్సి వచ్చింది కాబట్టి పాట పెట్టారు. బాలయ్య అంటే సినిమా 100% రావచ్చు. ఆ థాట్ నీకు టచ్ కాకుండా బాలయ్య గారు చేశారు. ఆ థాట్ నీకు టచ్ కాకూడదు. అది లేకుండా బాలయ్య గారు చేశారు. ఎక్సలెంట్ మూవీస్. ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ. నిజంగా అంటే సైలెంట్ గా ఉన్న టైంలో ఎలివేషన్లు పడతాయి బ్రో. తమన్ గారు కొడుతుంటే వామ్మో నిజంగా తమన్ గారు అసలు బాలకృష్ణ కోసమే పుట్టినట్టు ఉంది బ్రో. నిజంగా ఏం కొట్టుడు బ్రో. ఏం కొట్టుడు బ్రో. నిజంగా అంటే బీపీ షుగరు ముసలోళ్ళు అయితే సినిమాకి రావద్దు. చిన్నపిల్లలు కూడా రావద్దు. వచ్చినా ఇలాంటి సినిమా అంటే పెద్ద థియేటర్లకు రావాలి. ఎందుకంటే వీళ్ళు సౌండ్ తక్కువ పెడతారు. నార్మల్ గా 70mm థియేటర్లు పోతే మాత్రం నిజంగా నాకే బీపీ డౌన్ అయిపోయింది బ్రో. ఆ సౌండ్లకి, ఆ ఎలివేషన్లకి, ఆ నరుకుడికి, ఆ రక్తానికి. వామ్మో బాలకృష్ణ నరుకుతండి 100 మందిని 2 నిమిషాల్లో నరికేస్తాడు. అట్లా సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో. అంటే కింద నుండి ఒక్కటేసారి అసలు ఇంకా కష్టకాలం వచ్చింది, మనల్ని ఆపేవాడే లేడు అన్న టైంలో ఒక చిన్న హోప్ తో బాలకృష్ణ వస్తున్నప్పుడు బ్రో అసలు ఆ నరుకుడు వేరే లెవెల్ బ్రో. ఎవరు నరకలేరు బ్రో. ఏ హీరో నరకలేడు. అంటే అంత వైపుతో తెలిసినట్టు లో బీపీ 60 బీపీ ఉన్నోడికి కూడా 140, 240 బీపీని తెప్పియాలంటే బాలకృష్ణ సినిమానే. ఎవరికైనా లో బీపీ ఉందంటే వాడిని తీసుకుపోయి ఈ సినిమాలో కూర్చోబెట్టండి బ్రో. అసలు మరో అఖండ బ్రో. మరో అఖండ. అసలు బీజిఎంలు కానీ ఏమన్నా కొట్టిండు బాలకృష్ణ. నిజంగా సంక్రాంతికి ఇప్పుడు మనకి చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. అంటే కొత్త హీరోలు, యంగ్ హీరోలు. కానీ సంక్రాంతిని ఆదుకోవడానికి మాత్రం బాలకృష్ణనే బ్రో. బాలకృష్ణ ఈ సంక్రాంతికి మాత్రం బాలకృష్ణనే. అంటే బాలకృష్ణ లేకపోతే ఈ సంక్రాంతికి అసలు ఇల్లు బోసిపోయేది. కానీ నిజంగా బాలకృష్ణ వచ్చిండు. అరే కొంతమంది అంటారు వయసు అయిపోయింది కానీ ఒక్కసారి వచ్చి చూడు నీ వయసు అయిపోయింది. అట్లుంది బ్రో. మామూలు లేదు బ్రో. నిజంగా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీగా తీసుకెళ్ళడం వల్ల కొంచెం స్లో అయింది అనుకున్నారు. బట్ బోర్ అయితే కొట్టలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ బిర్యానీలా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం పెరిగానే ఉంటుంది. బట్ రెండు మంచిగా. బట్ మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మళ్ళీ బాబీలాల్ గారి మధ్య, బాలకృష్ణ గారి మధ్య ఉండే ఆ ఫైట్ సీన్ ఉంటుంది. నిజంగా చిన్నపిల్లలా కొట్టుకుంటారన్న యానిమల్ టైప్లో మనకి ఇద్దరు కొట్టుకుంటారు. అంత బాగా అనిపించింది. నా వరకు చూసుకుంటే సంక్రాంతికి రేపు సంక్రాంతికి వస్తుంది. ఇవాళ డాకు మహారాజ్ వచ్చింది, గేమ్ చేంజర్ వచ్చింది. ఈ 3 వాటికి డాకు మహారాజే పెద్ద హిట్ అనుకున్నాను నేనైతే. అంత బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ, పక్క బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. నందమూరి ఫ్యాన్స్ కి పండగ అనమాట సినిమా అయితే మాత్రం. సెంటిమెంట్స్ అన్ని బాగున్నాయండి. చాలా బాగా తీశాడు సినిమా. బాబీ కొల్లి మాత్రం ఈ మూవీ ఎక్స్ట్రాడినరీగా తీశారు. బాలయ్య బాబు ఇంకా వేరే రేంజ్. చాలా బాగుందండి మూవీ. బ్లాక్ బస్టర్ రేంజ్ వెళ్ళింది. 5/5 ఇవ్వచ్చండి. 5/10 కూడా ఇవ్వచ్చు ఇవ్వాల్సి వస్తే. అంత బాగుంది మూవీలో. హైలైట్స్ ప్రతి బిట్ హైలైట్ ఏనండి. అంత బాగుంది. ఏది ఒకటి ఇది బాగుందని చెప్పలేదు. ప్రతి బిట్ బాగుంది. అంత బాగుంది. అందుకనే బ్లాక్ బస్టర్. ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుంది అంటే ప్రతి బిట్ బాగుంటేనే బ్లాక్ బస్టర్ అవుతుందండి. చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుందండి. ఎక్సలెంట్. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందండి. తమన్ చాలా బాగా అందించారు మ్యూజిక్. జై బాలయ్య. సూపర్ మూవీ అండి. హైలైట్స్ అంటే అన్నీ బాగున్నాయండి. అంటే మంచి కండక్ట్ ఉన్న సినిమా. ఇంకా 100 days ఆడేస్తుంది. అంత బాగుంది మూవీ. సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. ఫైట్స్ కూడా బాగున్నాయండి. సూపర్ మూవీ. పాప యాక్టింగ్ సూపర్ అండి. సూపర్ అండి. ఐటమ్ సాంగ్స్ కూడా సూపర్ అండి. ఇంకా 100% ఆడేస్తుంది. సూపర్ అండి. విలన్ కూడా బాగా యాక్ట్ చేశారు.
అది నాకు తెలియదు. బాగుందండి. ఆ? మెయిన్ బాలకృష్ణ గారి యాక్షన్, తమనన్న బీజిఎం అదిరిపోయింది అసలు. ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి. అంటే సంక్రాంతికి హిట్ బాలయ్య బాబే అనుకోవచ్చా? అది నేను చెప్పలేను. మీకు నచ్చినది ఏంటంటే? అంటే నా ఒపీనియన్ నాకు నచ్చింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ఆ, అంటే రీచ్ అయిందని అనుకుంటున్నాను. చూద్దాం. మీకు అంటే స్పెషల్ ఏం నచ్చింది? ఎలా ఎంజాయ్ చేశారు మూవీ? ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేసామండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అదిరిపోయింది. పర్ఫెక్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఫైట్స్ అసలు ఓవర్ ద కాన్ఫ్లిక్ట్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ సూపర్. విలన్ రోల్ ఎలా అనిపించింది? బాగా చేశారు. సూపర్. ఎలా ఉందండి? సూపర్. బాల యాక్టింగ్ బ్రహ్మాండంగా. మూవీలో హైలైట్స్ అంటే ఏమి? బాల యాక్టింగ్ సూపర్ గా చేశాడు. నచ్చింది మూవీలో? డైరెక్షన్ బాగుంది. అన్ని ఫైట్స్ కూడా హైలైట్ ఉన్నాయి. 2 పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా నచ్చినాయా? ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? సూపర్. బిజిఎం మాత్రం సూపర్ సంక్రాంతి హిట్ అతనే అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఏం నచ్చింది మూవీలో? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టైప్ అంటే సంక్రాంతి హిట్ అనుకోవచ్చు. అనుకోవచ్చు. కొంచెం గేమ్ చేంజర్ కంటే బెటర్ అంటారు. బెటర్ బెటర్. రేటింగ్ ఎంత ఇస్తాను? 5 out of 10. బాలకృష్ణకి రేటింగ్ రక్తంతో పాలాభిషేకం చేస్తా. నేనైతే కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తా. ఇది బాలయ్య బాబు అంటే స్పిరిట్ అంటే ఇది తప్ప కాదు, తప్పు కాదు అన్న. టీవీ9 చెప్తున్నా, ఇంకో అన్ని టీవీలకు చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా. అన్న నన్ను ట్రోల్ చేయకురన్నా, మా అన్నని కాపాడన్నా, మా అన్నకు ప్రాణగండం ఉందన్నా, నాకు కూడా ఉందన్నా అన్న. నిజంగా చెప్తున్నా, ఎన్నో ఫోన్లు చేసి సంపదెగుతురన్నా, ఇంటికి వస్తురన్నా. మా డాడీకి 50,000 ఫోన్స్ వచ్చినాయన్న, నాకు 30,000 ఫోన్స్ వచ్చినాయన్న. వద్దన్నా, మా తమ్ముడిని కాపాడండి అన్న. మా తమ్ముడి ఎవరో ఏమి అనద్దన్నా, తెలుసో తెలియకో మాట్లాడాడు. నేనేదో వాగేనే అనుకో, సినిమాకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని మా ఓడి దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నువ్వెందుకురా మా అన్న ఎరిపుకి అనుకో. అయ్యా నేను కాదన్నా, నువ్వు కూడా ఇంకా అదే కాదట్రా, అన్న రూట్ లో వచ్చావు నువ్వు కూడా కొండెరిపుకి. ఒరి ఎంత పటకరైందా నిజే.